అక్కడ వాళ్ళు తీసేస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయకపోతే బయటికి వచ్చినటువంటి వ్యక్తిని కేసీఆర్‌ని మనం తీసుకొచ్చి అక్కడ విజయవాడలో మనం నిల్చోబెడుతున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందించినటువంటి సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రజల దగ్గరికి సంక్షేమం అయితే గనక డైరెక్ట్‌గా నేరుగా వెళ్ళిపోయింది కదా! మనకున్నటువంటి టెక్నాలజీ పుణ్యం అంటూ డైరెక్ట్‌గా ఆ మెకానిక్ డెలివరీ మెకానిజంలో పర్ఫెక్ట్‌గా రీచ్ అయింది కదా! ఆ రీచ్ అయ్యి ప్రజలందరూ మన వైపు వచ్చిన తర్వాత మనం ఎందుకు ఇంట్లా దిగజారాలి? ఎందుకు రాజీ పడాలి? అంటే మనం చేసినటువంటి మంచి పనులన్నీ కూడాను బూడిదలో పోసిన పన్నీరని మీరు భావిస్తున్నారా? అంటే ఆయన రాకపోతే బలమైన అభ్యర్థి లేడా? ఆయన ఏమన్నా ఒక స్వాతంత్రోద్యమం సంబంధించిన ఒక కుటుంబం నుంచి వచ్చాడా? ఒక వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చాడు. మనకి ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయాల్లో అభ్యర్థికి సీట్ ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రామాణికం ఏంటి? ఒకటి డబ్బు, 2 కులం. అవి 2 ఉన్నవాళ్ళు మనకి ఆ కులంలో మనకి దొరకరా? మన పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉండి మన జెండాలు మోసిన వాళ్ళు మరొకరు ఆ కులం నుంచి అంత డబ్బున్న వాళ్ళు ఎవరు రాలేదంటారా? మీ ఇమేజ్ ఉంది కదా! ఎంపీ అభ్యర్థికి ఏం ఇమేజ్ కావాలండి? మామూలుగా ఎమ్మెల్యేల కంటే కొద్దిగా గొప్ప ఇమేజ్ ఉండాలి. మీ ఎంపీ అభ్యర్థికి ఏం అవసరం ఉంటుంది? 14, 19లో గెలిచాడు అంటే అప్పుడు మీరంటే ఏంటో తెలియదు కాబట్టి జనానికి ఏదో గెలిపించుంటారు. అదే స్వల్ప మెజార్టీ తోటి గెలిచాడు ఆయన. సరే మెజార్టీ సంగతి అట్టు ఉంచండి. ఆ రోజు మీరు తెలియదు కాబట్టి ఆయన గెలిచాడు. ఈరోజు మీరేంటి మీ ప్రజలందరూ అసలు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా మీరు చేస్తున్నటువంటి సంక్షేమానికి భారతదేశం మొత్తం కూడాను అసలు ఒక రకమైన సంభ్రమాచరణకు గురవుతుంది. మాలాంటి కార్యకర్తలు ఇలాంటి గవర్నెన్స్ అందిస్తున్నటువంటి పార్టీలో మేము కార్యకర్తలను చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నాం. అటువంటి గర్వాన్ని అణచివేస్తూ మీరు అక్కడ పనికిరాని అతన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు పార్టీలో సీట్ ఇవ్వటం ఏంటండి? ఈ మాత్రం దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం ఎందుకు? అక్కడే ఆ రోజే సోనియా గాంధీ తోటి కాంప్రమైజ్ అయితే కనుక మనకి ఇన్ని కష్టాలు ఉండే కావు కదా. ఎందుకు ఆలోచించరు మీరు రాజకీయంగా తప్పులు చేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఇవి ప్రస్తావించకపోతే ఇంకా ఆ తప్పుల్ని మేము ఎంకరేజ్ చేసిన వాళ్ళు అయి ఉంటామని చెప్పి ఉద్దేశంతో నేను ప్రస్తావిస్తున్నాను. వల్లభనేని వంశీ ఉన్నాడు, పోతుల సురేష్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడాను ఈయన విజయవాడకు చెందిన వ్యక్తి, అతను అలంపూర్కి చెందిన వ్యక్తి. అనంతపూర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్కి వీళ్ళకి ఎటువంటి డైరెక్ట్గా సంబంధం లేనే లేదు. కేవలం ఒక వర్గం మీద లేదా ఒక కులం మీద ద్వేషంతో వెళ్ళి పూర్తిగా అక్కడ ఒక సైన్యానికి సైన్యాన్ని నడిపించినటువంటి మనిషి ఒకతనైతే ఇంకొక అతను వాళ్ళకి పూర్తిగా సహకరించినటువంటి వ్యక్తి. ఇప్పుడు అనంతపురంలో దెబ్బతిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని కుటుంబాల వాళ్ళందరూ కూడాను ఎవరితో ఉన్నారు? వాళ్ళే కదా మిమ్మల్ని మోస్తుంది. ఆ వర్గం వాళ్ళే కదా రాష్ట్రంలో మిమ్మల్ని మోస్తుంది. వాళ్ళిద్దరిని ఆదరించేటప్పుడు వీళ్ళెవ్వరూ మీకు గుర్తు రాలేదా? నేను ఎలక్షన్స్ ముందర ఒక బాధ్యత గల కార్యకర్తగా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మనం చెప్తున్నారని మీరెవరైనా భావిస్తే చెప్పకపోతే గనక కర్నూలులో చెరుకూరి నారాయణ రెడ్డి గారిని హత్య చేసినటువంటి వ్యక్తులను కూడాను రేపు కర్నూలు జిల్లాలో తీసుకుంటారేమోనని ఒక భయంతో చివరగా ఆఖరికి పులివెందల్లో రాజారెడ్డి గారిని పొట్టన పెట్టుకున్న వాళ్ళను కూడా పార్టీలోకి తీసుకుంటారేమోననే ఒక భయం ఎందుకు? అంత భయపడుతూ పార్టీలు ఎందుకు అంటారా? అద్భుతమైన పరిపాలన అందిస్తున్నటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు పసుపు నీళ్లు చల్లిన వాళ్ళకు కూడాను ప్రభుత్వ పరంగా సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ మాత్రం శశపిషలకు పోయినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి ఫస్ట్ యోధుడు అనుకున్నాం. యోధుడుగా మిమ్మల్ని ఆదరించాం, అభిమానించాం. ఈరోజు మిమ్మల్ని ఒక గొప్ప పరిపాలనా అధ్యక్షుడిగా మేము ఆరాధిస్తున్నాం. కాబట్టి మేము మీ పార్టీలోనే ఉంటాము, మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటాము. మీరు రాజకీయంగా తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా కరెక్ట్ చేయాలని మేము కోరుకుంటాము. కాబట్టి ఆ ధైర్యంతో మీరందరూ కూడా అర్థం చేసుకుంటారనేటటువంటి ఒక ధైర్యంతో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ఇట్లా మనం పార్టీలోనే ఉంటూ పార్టీలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపేదానికి నాకు ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆయన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఏ రకంగా
పార్టీ పెద్దలు తప్పు చేసినప్పుడు విమర్శించడానికి వెనుకాడలేదో అలాగే అందుకనే నేను అంకుశం అనే ఛానల్ పెట్టుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే మూల్యం చెల్లించేది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 5 కోట్ల మంది ప్రజలు. అందులో మనం కూడా ఒకరు. పార్టీ పరంగానే కాదు, ప్రజానికంగా కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన అందించేటువంటి ప్రభుత్వానికి మనం దూరం కాకూడదు. పార్టీ అందుకు తగ్గట్టుగా బలపడాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే చిన్న చిత్తగా తప్పులకి పార్టీ బలవకూడదు. కాబట్టి జరుగుతున్నటువంటి తప్పుల్ని కరెక్షన్ చేసే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తే ఖచ్చితంగా నేను విమర్శిస్తాను రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి. కాబట్టి మీరు నన్ను ఆదరించాలి. అందుకే నా అంకుశం ఛానల్ని, మన అంకుశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి.